ఇకపోతే వైఎస్ఆర్సీపీ వారి మీద నిందలు వేయించటం, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఇట్లాంటి వెటకారపు రాజుల్ని బయటికి తీసుకురావడం. ఇతను పని ఏందా అంటే మా కండ వేసుకుంటాడు, వైఎస్ఆర్సీపీకి కండ వేసుకుంటాడు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని హేళన చేస్తూ, గేలీ చేస్తూ, వెటకారపు వెకిలి చేష్టలతోటి పెట్టరేగిపోతుంటాడు. ఇతను తాగి మద్యం మత్తులో రెచ్చిపోయి ఇతను అధికారుల్ని కొట్టినా, జనాలను కొట్టినా, దూషించినా ఇతని మీద మాత్రం కేసు ఉండదు. ఒకటా రెండా, వందల కొద్ది సంఘటనలు. ఈ రాష్ట్రంలో ఒక ఏడాది పరిపాలనని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి కానీ చూసినట్లయితే ఎలా ఉందయా వీళ్ళ పరిపాలన అంటే 15,000 కోట్ల రూపాయలతోటి అధిక భారం వేసి కరెంటు ఛార్జీలు వసూలు చేసినటువంటి ఈ ప్రభుత్వం 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. మరి ఏం చేశారయ్యా, ఏమి ఘనకార్యం చేశారు, ఏ పథకానికి ఇచ్చారు, ఎందుకు ఇంత ఖర్చు అయిందని ఎవరన్నా అడిగితే నిలదీస్తే కేసులు పెడతారు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే మోడీ గారిని. పేరుకేమో నలుగురు నాయకులు ఈ రాష్ట్రానికి పట్టినటువంటి శనిలా మారారు. పేరుకు నలుగురు నాయకులు. గతంలో జగనన్న ఒకే ఒక్క నాయకుడు, ఒకే ఒక్క పార్టీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి 2,75,000 కోట్ల రూపాయలు ఏ దళారీ వ్యవస్థ లేకుండా బటన్ నొక్కి ప్రజలకి ఇచ్చి 15,000 సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీసు, మెడికల్ కాలేజీలు, పోర్టులు, హార్బర్లు, నాడు నేడు కింద స్కూల్స్, 3,000 కోట్లతోటి వ్యవసాయానికి నిధిని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగాన్ని పరుగులు పెట్టిస్తే, మరి ఇన్ని వ్యవస్థలు కట్టించి ఇంత ఖర్చు పెట్టి నప్పటికీ కూడా 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించారే అంటే ఒక సంవత్సరానికి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా తీసేస్తే 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఖజానాతోటే దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు అందించి గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యానికి ప్రతిరూపాలైనటువంటి సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 1,35,000 ఉద్యోగాలు ఇచ్చి 2,65,000 మందిని వాలంటీర్లుగా నియమించి ఈ గ్రామాలలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్న నలుమూలలకి ప్రభుత్వ పథకాలను ఏ దళారీ వ్యవస్థ లేకుండా తీసుకెళ్లి వారికి అందిస్తే మీరు చేస్తున్న ఘనకార్యం ఏమందయ్యా? పేరుకు 40 సంవత్సరాల రాజకీయ చరిత్రను చెప్పుకుంటావు చంద్రబాబు నాయుడు గారు. 35వ మహానాడులో కూడా మీరేం చేశారో చెప్పుకోలేకపోయారు. ఉందా మీ చరిత్రలో? మీరు అనేక సందర్భాల్లో ఎలక్షన్స్లో గెలవడానికి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలు, 1999లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో, 2014లో నలుగురు ఫోటోలతో ముద్రించి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో, 2024లో మీరు అధికారంలోకి రావడానికి ప్రజలకి మోసమనే ఆయుధాన్ని ఉపయోగించినటువంటి ఆ మోసపు ఈ యొక్క మేనిఫెస్టో. నేను అడుగుతున్నా, మీ గుండెల మీద మనస్సాక్షి ఉంటే చెయ్యి వేసుకొని, గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పగలరా మీరు ఈ ఇచ్చినటువంటి ఏ మేనిఫెస్టోలో అయినా కానీ వాగ్దానాలను నెరవేర్చినటువంటి చరిత్ర మీకుందా? మరి ఈ చరిత్ర కలిగిన మీరు వెన్నుపోటుదారుడు కాక మరేమవుతారు ఈ రాష్ట్ర ప్రజలకి? అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు సంపాదించి 1,00,000 కోట్లకి ఎగబాకినటువంటి నీ కుటుంబ ఆర్థిక స్థితి, మీరు చేసిన వ్యాపారం ఏంటి? ఎలా పెరిగింది?
రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మోసం చేసి కాదా అని నేను అడుగుతున్నా. మరి ఈ మేనిఫెస్టోలు ప్రజల యొక్క హక్కు కాదా? మీకు ఓట్లేసినటువంటి ప్రజలు మిమ్మల్ని అడగకూడదా? ఏ ఒక్క సందర్భంలో అయినా మీరు నెరవేర్చినటువంటి చరిత్ర మీకుందా? ఇవాళ మీరు ముసలివారు అయిపోయారు, ఏకంగా మేము పరిపాలించలేను నేను ఒక్కడిని అనే స్థితికి మీరు దిగజారిపోయారు. మీ తెలుగుదేశం కూడా ఒంటరిగా పోటీ చేసి గెలిచేటటువంటి సత్తాని కోల్పోయింది. ఆ విషయం మీరే మీ చేష్టల ద్వారా, మీ క్రియల ద్వారా మీరే చూపించారు. మరి ఈ రాష్ట్రంలో 3 పార్టీలతో జత కట్టి మాట చెప్పి మోసపు మాటలతోటి మూటలు కట్టి ఈ అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఈ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని అధోపాతాళానికి దిగజార్చింది నిజం కాదా? ఉద్యోగస్తుల్ని మోసం చేసింది నిజం కాదా? వ్యాపారస్తుల్ని మోసం చేసింది నిజం కాదా? విద్యార్థుల్ని మోసం చేసింది నిజం కాదా? బడికి పోయే తల్లుల్ని మోసం చేసింది నిజం కాదా? మహిళల్ని మోసం చేసింది నిజం కాదా అడుగుతున్నా నేను. వీరికి ఇచ్చినటువంటి ఒక్క వాగ్దానాన్ని కూడా 1 సంవత్సరంలో నెరవేర్చకపోతే, మీకు చేత కాకపోతే, ఈ సంవత్సర ఖజానాతో పాటు 1,50,000 కోట్లు అప్పు చేసినా మీరు పథకాలు ఇవ్వకపోతే ఇంకెన్ని లక్షల కోట్లు అప్పు చేస్తే మీరు పథకాలు ఇస్తారు? ఇది రాష్ట్ర ప్రజల మాట. మేము అడుగుతున్నాం. సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీకుంది. ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. ఏ వ్యవస్థ అయినా వ్యవసాయ రంగంలో ముఖ్యంగా తీసుకుంటే ఈ రాష్ట్రం ఆధారపడి ఉన్నటువంటి ఆక్వాకల్చర్ నిర్వీర్యం చేసి ఇవాళ క్రాప్ హాలిడే ప్రకటించేటటువంటి దీన స్థాయికి మీరు దిగజార్చారు. చాతగాని ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మీరు. ఇవాళ ఆక్వా రైతులు మూలను కూర్చోనే పరిస్థితి, ఆక్వా రంగం మీద ఆధారపడ్డటువంటి వ్యాపార వ్యవస్థలన్నీ కూడా మూలను పడిపోయినటువంటి పరిస్థితి. లక్షల మంది ఆధారపడ్డటువంటి వ్యవస్థని నిర్వీర్యం చేశారు. కోకో రైతులు రోడ్డెక్కి బజారుకెక్కి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తున్నారు. వారికి సమాధానం ఎవరు చెప్తారు? పత్తి సగానికి ధర పడిపోయింది. మిర్చి కనీసం 10,000 పలకట్ల 24,000 అమ్మినటువంటి మిర్చి ధర ఇవాళ 10,000కి పడిపోయినా కొనే నాదుడు లేడు. పొగాకుని అడిగే నాదుడే లేడు. ధాన్యాన్ని తీసుకునేటటువంటి కొనేటటువంటి నాదుడే లేడు. చిట్ట చివరికి సినిమా రంగం, సినిమా హాళ్ళు మూసుకునే పరిస్థితి. మీ నాయకుడు కూడా సినిమాని వెనక్కేసుకునే పరిస్థితి. ఒక ఉద్యోగం ఇచ్చావా? ఒక కొత్త వ్యవస్థని తెచ్చావా? ఉన్న ఉద్యోగాలని తీసివేసి ఒకవైపున మద్యం వ్యాపారం, ఒకవైపున మట్టి వ్యాపారం, ఇంకొక వైపున ఇసుక వ్యాపారం. ఈ 3 వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు తెలుగుదేశం నాయకులు. కమిషన్ల కక్కుర్తితో అధికారులు కూడా వాళ్ళకి దాసోహం అంటున్నటువంటి పరిస్థితి. చరిత్రలో ఎన్నడూ లేదు కూలి పని డబ్బులు కొట్టేసినటువంటి ప్రభుత్వం. ఒక కూలివాడికి ఆ కూలి డబ్బులు వారంది పడాలి అంటే 300 అనాధికారికంగా అధికారులను అడ్డం పెట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా దోచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెంలో విచ్చలవిడితనం అయిపోయింది. ఎంపీడీ వాళ్ళని అడ్డం పెట్టి కూలి పనికి వచ్చినటువంటి డబ్బును కొట్టివేస్తున్నటువంటి పందికొక్కులు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి. రేషన్ బియ్యం కొట్టేస్తున్నటువంటి పరిస్థితి. ఇకపోతే నిరుద్యోగులు, ఏమైంది నిరుద్యోగ భృతి? ఈ సంవత్సర కాలంలో ఇవ్వాల్సినటువంటి నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు? ఇకపోతే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవ్వలేదు కాలేజీలకి. ఇకపోతే ఉద్యోగస్తులు పిఆర్సీ అన్నావు, సభలు పెట్టావు, రాష్ట్రం చుట్టూ తిరిగావు, 40% అన్నావు. ఏమైంది పిఆర్సీ? ఐఆర్ ఏమైంది? ఎవరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చావా? మెగా డిఎస్సీ ఏమైంది? సంవత్సర కాలంలో 40 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మీకు అనుభవం సరిపోవట్లేదా?